హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మాట్లాడుతున్నది దేవులపల్లి రేస్తా ఫ్రమ్ రామన్నపేట్ వరంగల్. ముఖ్యంగా ఈరోజు నేను ఆర్టీవీ ఛానల్లో చూసినటువంటి న్యూస్కు సంబంధించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆడపిల్లల గురించి, ముఖ్యంగా ఆడపిల్లలు పెళ్ళికి ముందర మెహందీ పెట్టించుకునేది ఎప్పుడు అంటే పెళ్ళి సెటిల్ అయిపోయి పెళ్ళి చేసుకునే ముందర మెహందీ పెట్టించుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇంకా అది కూడా గోరింటాకు మంచిగా పండాలి, చేతి నిండా గోరింటాకు పెట్టేవాళ్ళు. అదే గోరింటాకు ఇప్పుడు రకరకాల డిజైన్లలో పెట్టుకునేట్టుగా కోన్స్ తయారై వస్తున్నాయి. కాబట్టి ఇవాళ ఏం చేస్తున్నారంటే ఆ కోన్లతోని ఇంకెక్కడ పడితే అక్కడ ఈజీగా వేసేస్తున్నారు. ఇవాళ చూసా ఒక వీడియో, ఏమంటే మొత్తం బ్లౌజ్ టైప్లా మెహందీ వేసేసారనమాట. అది ఎవరితో అమ్మాయి అనేది తెలియదు, బట్ అలా తయారైపోయారనమాట ఆడపిల్లలు కూడా. అది కూడా మెహందీ పెట్టేవాడు మగాడే, మేకప్ మెను మగాడే, చీర కట్టేవాడు మగాడే, హెయిర్ స్టైల్ చేసేటోడు మగాడే, ఇంకా ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, హెయిర్ రిమూవ్స్ వ్యాక్స్ చేయడం కూడా మగాడే. పరాయి మగాళ్ళతో ఇలా టచ్ చేయించుకుంటూ పోతే ఇన్ని రకాలుగా తర్వాత అసలైన మగుడికి, చేసుకున్న మగుడికి ఏం ఫీల్ కలుగుతుందమ్మా? ఏం ఫీల్ కలుగుతుంది చేసుకున్న మగుడు టచ్ చేసినప్పుడు? చెప్పండి. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లలకి ఎవరి పనులు వాళ్ళు స్వతహాగా చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇంకా అంత అవసరమైతే ఆ పని రాకపోయినట్లయితే లేడీస్ దగ్గరే చేపించుకోండి. లేడీస్ చేస్తున్నటువంటి సెంటర్లలో మీరు ఆ వర్క్ చేపించుకోండి. అయినా కూడా ఇవాళ చూసినటువంటి మెహందీ డిజైను బ్లౌజ్ టైప్లో వేయించుకున్నటువంటి అమ్మాయికి బుద్ధి ఉండాలి. బ్లౌజ్ వేసుకోవమ్మ, నువ్వు బ్లౌజ్ వేసుకోనని చెప్పేసి అలా వేయించుకుంటున్నావా? లేదా అంత అవసరం అనిపించిందా? నిన్ను చేసుకునేవాడు అలా వేసుకుంటేనే నాకు ఇష్టం అని చెప్పేసి చెప్పాడా అనేది, అది నీ సొంత విషయం అయినప్పటికి కూడా చూసే వాళ్ళకి ఒక రకమైన ఎబ్బెట్ ఫీలింగ్ కలుగుతుందనమాట. అందుకే రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎవరమైనా కూడా, నేను కూడా యాజ్ ఏ లేడీగా ఎవరమైనా కూడా అలాంటి చేయడానికి ఇష్టపడకూడదు. ముందు ఎవ్వరికి పెళ్ళయ్యే వరకు కూడా పరాయి మగాడితో టచ్ చేసుకోకూడదు, టచ్ కానివ్వకూడదు. అసలు చెయ్యి కానీ కాలు కానీ బాడీ కానీ టచ్ చేయనీకి వీలు లేదు నన్ను అడిగితే. అలా ఉండాలి ఆడపిల్లలు. అలా ఉన్నప్పుడే చేసుకున్న మొగుడిపై ప్రేమ, అది ఏమంటారు, ఇంకా ఏదైనా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఆ ప్రేమ కానివ్వండి, గౌరవం కానివ్వండి, అభిమానం కానివ్వండి, ఒక రకమైనటువంటి లవ్ ఫీలింగ్ కానివ్వండి, ఆ లవ్ వైబ్రేషన్ కానివ్వండి, ఏదైనా కూడా చేసుకున్న మొగుడికి టచ్ చేసినప్పుడే అది కలగాలి, ఆ ఫీల్ అనేది కలగాలి. అలా కాకుండా ప్రతి ఒక్క మగాడితో ఇలాంటి పనులు అన్నీ చేపించుకుంటూ పోయి చివరికి వాడికి లాస్ట్కు ఛాన్స్ ఇస్తారు. చేసుకున్న మొగుడికి ఏమో లాస్ట్కి ఇచ్చేస్తారు ఛాన్సు. ఇంకా వాడి పరిస్థితి, ఇంకా చేసుకున్న ఆడపిల్ల మళ్ళీ పెళ్లి చేసుకున్నాక వాడితో ఉంటుందా అంటే అలా ఉండడానికి లేదు. ఎన్ని రోజులు కాపురం చేస్తుందో దానికే తెలియదు. అలా తయారైపోతున్నారు. ఇంకొకడు మెహందీ పెట్టే, ఒకడు ఇంకేదో చేసే, ఇంకోటి ఇంకేదో చేసే, అవన్నీ చేసిన తర్వాత ఇంకేముంటుంది? ఇంకా అన్ని పనులు ముందే అయిపోతున్నాయి అనమాట. ఇంకా సినీ ఫీల్డ్లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఒక విధంగా చెప్పాలంటే సినీ ఫీల్డ్లో అయితే ఇంకా మేకప్ మెయిన్, అసిస్టెంట్లని, వీళ్ళని ఉంటారు. ఆడే చీర కడతాడు, వాడే అన్నీ చేస్తాడు, ఆడన్నీ ముందు పనులన్నీ అసిస్టెంట్లతో అన్నీ అయిపోతాయి. పనులతోని అన్ని దూలలు తీర్చేసుకున్నాక అసలైన మొగుడికి లాస్ట్కు ఛాన్స్ ఇస్తారనమాట. ఆడపిల్లలు అలా తయారవ్వకండి అని చెప్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఇప్పుడు సంబంధాలన్నీ కూడా విచ్చుకుపోవడానికి కారణం అదే కదా. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరగాలన్నా, ప్రేమగా వాళ్ళ సంసారం కొనసాగాలన్నా కూడా పరాయి మగాళ్ళతో ఆడవారు టచ్ చేయించుకోకూడదు అనవసరమైనటువంటి విషయాలలో. ఓకేనా? నేను చెప్పేది అది. నాకు ఆర్టీవీ ఛానల్లో చూసినప్పుడు అనిపించింది, ఆవిడ చెప్పేది కరెక్టే 100%. ఇలా తయారవుతున్నారు ఏంటి ఆడాళ్ళు? పరాయి మగాడికి అన్నీ
మరి టచ్ చేయించుకోవడాలు, వాడితో అన్ని పనులు చేయించుకోవడాలు ఇవన్నీ అవసరం అంటారా? నాకు అర్థం కాదు. అవసరం అంటారా? పెళ్ళి అంటే ఒకప్పుడు అంత విలువ ఉండేది, ఒక గౌరవం ఉండేది. పెళ్లి చేసుకుంటే కూడా ఆశీర్వదించడానికి పిలుచుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, షోకేస్కి మళ్ళీ ఫ్యాషన్ షో మాదిరిగా అయిపోయింది. ఫ్యాషన్గా రెడీ అయిన వాళ్ళు అందరూ పోయి ఏదో ఫ్యాషన్ షో చూపిస్తున్నట్టుగా ఫోటోలు దిగడాలు. ఒక పెళ్ళి యొక్క గౌరవం అనేది, దాని యొక్క విలువ, దాని అర్థం, పరమార్థం అన్ని గంగలో కలిసిపోతున్నాయి. ఇవాటి రోజున పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారంటే వాళ్ళ యొక్క డ్రెస్సెస్ చూపించడానికి, కొత్త కొత్తగా అంటే చీరలు కాదు, ఇంకా రకరకాల డిజైన్లలో రకరకాల డ్రెస్సెస్ వేసేసుకుంటున్నారు పెళ్ళిళ్ళల్లో. సారీస్ ఎవరు కడుతున్నారు? పట్టు సారీసు. పెళ్ళి అంటేనే పట్టు వస్త్రాలు ధరించాలి. బట్ అలా కాకుండా ఏవి పడితే అవి వేసేసుకొని షోకేష్ బొమ్మల్లాగా తయారై ఇంకా చూడండి అని చెప్పేసి ప్రతిదీ కూడా ఇలా మెహందీ వేయించుకుంటూ కూడా వీడియో తీసి మళ్ళీ సెండ్ చేసిండ్రు. ఇంకేమనాలి చెప్పండి? ఎవరిది నాకు అర్థం కాదు. ఒకరిని చూసి ఇంకొకరితో ఫాలో అవుతారు. అవసరమా? అవసరం లేదు కదా. ఎలా అంటే మరి మామూలుగా లేరు. చేసుకునే మొగుడికి ఇష్టమైతే ఏమైనా చేయండి అమ్మా, ఏమైనా చేయండి. చేసుకునే మొగుడి కోసం, చేసుకున్న మొగుడి కోసం ఏమైనా చేయండి. మీ మొగుడి దగ్గర ఏమైనా చేయండి. మొగుడికి ఇష్టమైనట్టుగా నడుచుకోండి, డోంట్ కేర్. బట్ పరాయి మొగుళ్ళ కోసం తయారవ్వకండి. పరాయి మొగుళ్ళ కోసం మీరు చూపించుకోనికి అన్ని వేషాల పడకండి. నన్ను అడిగితే నేను చెప్తున్నాను, నాకు అది నా ఇంటెన్షన్ ఏంటంటే ఆడపిల్లలు ఒకరిని చూస్తే అదే మంచి ట్రెండ్ అనుకొని అదే ఫాలో అవుతున్నారనమాట. అలా అలవాటు చేయకండి, ఇక తగ్గించుకోండి. మెహందీ ఫంక్షన్ అంటే చేతులకు కాళ్ళకు పెట్టుకుంటారు అంతే. ఇంకా నయం మొహానికి, బాడీకి, నడుముకు ఇంకా బ్లౌజ్ టైప్ లాగా కాకుండా మొత్తం పెట్టేసుకోకపోయినావా చీర ఎందుకు? ఇంకా చీర మాదిరిగా మొత్తం బాడీకి వేసేసుకుంటే అయిపోతుంది కదా, చీర కట్టక్కర్లేదు. ఎక్కడికి పోతుంది సమాజం? ప్రతిదీ పరాయి మగాడితో అన్నీ చేసేసుకొని తర్వాత పెళ్లి చేసేసుకుంటే ఇంకేముంటుంది? ఇంకేముంటుంది మిగిలి? వాడికి ఎలా ఫీల్ కలుగుతుంది? వాడు అబ్బాయి అనేటోడు ఆడపిల్ల బయట అంతా వాడు అంత ప్రేమంతా, వాడికి ఉన్నటువంటి వ్యామోహం అంతా తీర్చేసుకున్నాక వాడు పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు వాడికి ప్రేమ ఎలా కలుగుతుంది? పెళ్ళి చేసుకున్న భార్య పైన. ఈ పెళ్లి చేసుకొని భార్య ముందే అందరితో తిరుగుతుంది, అన్ని రకాల చేసేస్తుంది, అన్ని రకాల వేషాలు పడుతుంది. ఇంకా తర్వాత చేసుకున్న మొగుడిపై ఎలా ప్రేమ కలుగుతుంది చెప్పండి? ఇంకా అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు సంసారాలన్నీ ఇచ్చుకుపోవడానికి కారణం అదే. ఒకటి పెళ్ళంతా ఇంకొకటిది. కొన్ని స్టోరీస్ చూస్తేనైతే ప్రాణం అదైపోతుంది. ఎలా అంటే కావాలని మరి చేస్తున్నారు, కావాలని. అంటే ఒక ఆమె అంటుంది, ఫ్రీడమ్ అసలు ఎప్పుడు పుడతాం ఎప్పుడు చచ్చేది తెలియదు, అలాంటి జీవితం కోసం కోరికలన్నీ చంపుకొని బ్రతకాలా మేడం అని అంటారు. అంటే మొగుడు ఉండంగా కూడా నువ్వు పరాయి మొగుడితో పోవడం అవసరమా చెప్పండి? మొగుడు ఉన్నాక పరాయి మగళ్ళతో సంబంధాలు. వాడి పిల్లం ఏం చేస్తుంది? నా మొగుడేం తక్కువ, నా మొగుడే ఇలా చేస్తుండే, నేను చేస్తే ఏంటి అని చెప్పేసి ఆడపిల్ల అది రకరకాల సంబంధాలు పెట్టుకోవడాలు. ఈ ఇద్దరు కలిసి పద్మ వ్యూహాలకు వెళ్ళడాలు, అందమైన జీవితాలకు వెళ్ళడాలు, కోర్టుల చుట్టూ తిరగడాలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడాలు, ఇదే జీవితం అయిపోతుంది. ఇంకా విచ్చలవిడి శృంగారమే జీవితమా? నాకు అర్థం కాదు, అడుగుతున్నా. విచ్చలవిడి శృంగారమే జీవితమా? విచ్చలవిడి శృంగారమే లైఫా? విచ్చలవిడి శృంగారమే చచ్చిపోయేదాకా చేయమని దేవుడు మనల్ని సృష్టించాడా? ఏమిటి అసలు అర్థం ఏంటి? ఎప్పుడు చేస్తామో తెలీదు అంటే ఎప్పుడు చేస్తామో తెలియదని అంటే ఎవరితో పడితే వాడితో సంసారం చేయమని కాదు కదా. నువ్వు పుట్టినందుకు నీ జన్మ సార్థకం ఏంటి? నువ్వు పుట్టినవు, పెరిగినవు, తల్లిదండ్రులు ప్రయోజకులు చేసి ఒక అయ్య చేతిలో పెడతారు. మరి వాడికి నువ్వు ప్రేమను అందించాలి, కానీ వాడిని వదిలేసి ఇంకొకటితో పోతే ఎలాగా? భర్త అనేవాడు ఉన్న తర్వాత పరాయి మగాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారు. మొగుడు అనేవాడు ఉన్న తర్వాత పరాయి మొగుళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారు. నిజంగానే వాడు నిజంగానే చూసుకుంటలేడు, మంచిగా చూసుకుంటలేడు అన్నట్టు కూడా కాదు. కోరికలు ఎక్కువైపోయి మితిమీరిపోయి ప్రతిరోజు 4 రోజుల పాటు కొంచెం మంచిగా అనిపించంగానే ఇంకెవరితోనే లేచిపోతుంది. ఒక్కొక్క దాని స్టోరీ చూస్తుంటే మామూలుగా లేవు. స్టోరీస్ చూస్తుంటే
బాధేస్తుంది అసలు. ఆడపిల్లలు ఇలా తయారవుతున్నారు ఏంటి? ఎక్కడికి పోతుంది సమాజం? కనీసం మగాడు తప్పు చేస్తే మగాన్ని అదుపులో పెట్టుకోవడానికి, మగాన్ని తప్పు చేయనీకి ఆడది కరెక్ట్ మెదలాలి. బట్ ఆడదే ముందు స్టెప్స్ వేస్తుంది, ఆడదే ముందు తయారైపోతుంది, అలా మగాడికి నేర్పిస్తోంది. ఒకప్పుడు ఆడవాళ్ళు మగాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా మగాళ్ళ జీవితం ఎలా అయిపోయిందంటే, ఆడవాళ్ళకి అన్ని చట్టాలు తయారైనాయి కాబట్టి ఆడవాళ్ళు మగాళ్ళపై కేసులు వేసేస్తే వాడి జీవితం సంకనాకి పోతుందని ఇంకా వీళ్ళు చేసే తప్పులన్నీ చేసేసుకుంటా వాడిపై అన్ని కేసెస్ పెట్టడాలు. ఇలా తయారైపోయినారు జనాలు. మళ్ళీ మగాళ్ళు ఏం సొక్కమంటలేను, మగాళ్ళలో తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళలో తప్పు చేసేవాళ్ళు ఉన్నారు. బట్ ఇద్దరు తప్పు చేస్తే ఆ సంసారానికి అర్థం ఏమున్నది? ఇంకా ఒకరు తప్పు చేస్తే ఇంకొకరు ఖండించాలి, అవసరమైతే విడిచిపెట్టాలి, బుద్ధి జ్ఞానం వస్తుంది. ఇంకొకసారైనా జ్ఞానోదయం వచ్చి ఇంకెవ్వడితో అయినా కూడా ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు మన ముందు అనేది సోయొచ్చేటట్టుగా చేయాలి మొగుడు అనేవాడు ఆడదాని విషయంలో. అలా ఆడది కానివ్వండి, మొగుడికి సర్ది చెప్పుకొని సరి చూసుకోవాలి, ప్రేమగా చూసుకుంటే మగాడు బయటికి పోడు ఎప్పుడు కూడా. ఆడది సక్రమంగా లేదు, ఆడదానికి సంసారం చేసే రీతి సోయి సొక్కి ఏమీ తెలియట్లేదు. ఇవాటి రోజున ఎలా తయారవుతున్నాం అంటే, సెల్ఫిష్ వాళ్ళు డబ్బును చూసి డబ్బు ఎరవేస్తే ఎక్కడికైనా వెళ్తున్నారు, ఎవరితో అయినా వెళ్తున్నారు. డబ్బే ప్రధానమైపోయింది. ఇంకా డబ్బు కోసం ఏమైనా ఎంతటికైనా దిగజారిపోయేందుకు సిద్ధపడుతున్నారు. అలా తప్పమ్మ, మనకంటూ కొన్ని వాల్యూస్ ఉంటాయి, ఆ వాల్యూస్ని మనం కాపాడుకోవాల్సిందే. మళ్ళీ చెప్తున్నా ఏంటంటే, వినండి వినకపోండి. నాకు అనిపించింది ఎలా అంటే, సమాజం అందుకే పక్కదో పడుతుంది. మన ఉన్నటువంటి గవర్నమెంటు పరిపాలన విధానం కరెక్ట్ లేకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. కుటుంబంలో ఆడి సక్రమంగా లేకపోతే కుటుంబ పరిస్థితి కూడా అధోగతి పాలవుతుందన్నమాట. నేను చెప్పేది అది. అందుకు ఒక ఇంటికి ఇల్లాలు కరెక్ట్ ఉండాలని అంటాను నేను. అలా లేనప్పుడు మీరు పెళ్ళిళ్ళే చేసుకోకుండా ఉండండి, అవసరం లేదు కదా. బయట అలాగే తిరిగి ఎంజాయ్ చేయొచ్చు కదా. మన ఏంటిది ఏమంటుంది ఒక అమ్మాయి ఏమంటుందంటే, నాకు ఫ్రీడమ్ లేదా, నాకు ఫ్రీడమ్ ఉంది కదా సార్ అంటుంది ఒక సైకాలజిస్ట్ సార్తోని, లాయర్తోని అంటుంది. ఏమంటుందంటే, నాకు ఫ్రీడమ్ లేదా సార్, నేను మనం ఎప్పుడు చేస్తామో ఎప్పుడు పుడతామో తెలియదు కాబట్టి నాకు నచ్చిండు వాడు, నా భర్త కొద్ది రోజులకు తన క్యారెక్టర్ నాకు, తన బిహేవియర్ నాకు నచ్చలేదు, ఇంకోటి నచ్చిండు కాబట్టి పోయినా అంటుంది. మరి వాడు 4 రోజులు మంచిగా చూసుకున్న తర్వాత వాడి తర్వాత అలాగే చేస్తే ఇంకొకటితో పోతావా అన్నట్టే కదా. అలా పోతుంది జనరేషన్. కోరికలు అదుపులో ఉంచుకోలేకపోతున్నారు, టెంప్ట్ అయిపోవడాలు, ఎవరిని చూస్తే వాడిని అట్రాక్ట్ అయ్యి, యువతిని చూస్తే దానికి అట్రాక్ట్ అయిపోయి క్షణికావేశంలో ఏదో తప్పు పని చేసేసి జీవితం అంతా బాధపడిపోవడాలు. ఇదే లైఫా? లైఫ్ అంటే చాలా ఉంటాయి. ప్రేమించుకోండి, ప్రేమించినవన్నీ పెళ్ళిళ్ళు చేసుకోండి, కాదన్నారు ఎవ్వరు. ప్రేమ అంటారు, ప్రేమతోని ఒకటి చేసుకుంటారు, ఇంకోటితో పోతారు, ఇంకోటి విడిచిపెట్టి ఇంకోటితో పోతారు. ఇది ఏం ప్రేమ వాల్యూ పోతుంది కదా. ఇలాంటి వాళ్ళని చూస్తూ అంటే ప్రేమ అనే దాని మీద నమ్మకం కూడా కోల్పోతాను మేము ఎవరైనా. ప్రేమ అంటే ఒక స్వచ్ఛత, ఒక నీతి, నిజాయితీ, ఒక మనిషిపై నమ్మకం, అపారమైన నమ్మకం కలిగి ఉంటాం. ప్రేమ అంటే ప్రేమ కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తూ ఉంటాం, ప్రేమ కోసం ఎంతటి కష్టమైనా భరిస్తూ ఉంటాం, ప్రేమ కోసం ఎంతటి ఇష్టాన్నైనా వదులుకుంటాం. అలా ఉంటుంది ప్రేమ అంటే, నిజాయితీ గల ప్రేమగా ఎవరైనా కూడా. ఇప్పుడు ఆడపిల్లలు కానివ్వండి, మగ పిల్లలు కానివ్వండి, పెళ్ళిళ్ళయ్యే వరకు వేచి ఉండండి. ఇష్టమైన అమ్మాయినే ఇష్టపడి పేరెంట్స్ను ఒప్పించుకొని మరి పెళ్ళిళ్ళు చేసేసుకోండి, సంసారం సక్రమంగా చేసుకోండి. ఎవ్వరు వద్దన్నారు. బట్ విచ్చలవిడి శృంగారంతో ముందే అన్ని తప్పులు చేసేసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నాక ఇంకేం ప్రేమలు మిగలకుండా అయిపోయి సంసారాలన్నీ ఇచ్చుకుపోతూ ఉంటే, సమాజం పక్కదోవ పడుతూ ఉంటే, పిల్లలు ఆగమైపోతూ ఉంటే, ఇంకా ఏమీ సమాజం ఉద్ధరించినట్టు. మీరు ఇంత చదువులు చదివి, తల్లిదండ్రులు చదువులు చదివించి ప్రయోజకులు కావాలని చెప్పేసి ప్రయోజకులను తయారు చేసి డబ్బంతా కష్టపడి రెక్కల కష్టమంతా పోగా చదివించుకొని అన్నీ చేసేసి
పెద్దాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా మమ్మల్ని విడిచిపెట్టండి, మేము ఫ్రీ బర్డ్స్ లాగా ఎగిరిపోతాము, మా ఇష్టం వచ్చినట్టు మేము ఎగిరిపోతాము, మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుతాము అని అంటే దానికి అర్థం ఏమైనా ఉంటుందా చెప్పండి? అర్థం ఉంటుందా చెప్పండి? మీకు నచ్చిన వాళ్ళు దొరికినప్పుడు ఒక లెవెల్ అనేది ఉంటుంది, దానికి స్టడీ అంతా అయిపోయాక మెచ్యూర్డ్గా ఉండాలి. లవ్ కూడా లైఫ్ అంటే ఏంటిది అనేది కొంత అవగాహన వచ్చినాక, స్టడీ కంప్లీట్ అయినాక, లైఫ్లో సెటిల్ అయినాక, అంటే ఏదో ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత నచ్చిన వారిని సెలెక్ట్ చేసేసుకొని, మీ లైఫ్ పార్ట్నర్ ఎవరు కావాలో వాళ్ళని సెలెక్ట్ చేసేసుకొని, అమ్మ నాకు వీళ్ళు ఈ అబ్బాయి నచ్చాడు లేదా ఈ అమ్మాయి నచ్చింది, నాకు పెళ్లి చేసేసేయండి, నేను అన్ని విధాలుగా నేను సెటిల్ అయిపోయినా, ఇంకా నాకు ఆఫ్టర్ మ్యారేజే కదా, చేసేసేయండి నాకు నచ్చిన అమ్మాయితో, నాకు నచ్చిన అబ్బాయితో అని చెప్పేసి పిల్లలు చెప్పుకోగలగాలి. పేరెంట్స్తోని మనసు విప్పి చెప్పుకోగలగాలి, కోరికలను కొంచెం అదుపులో పెట్టుకోగలగాలి పెళ్ళిళ్ళయ్యే వరకు. బట్ అలా కాకుండా ఇష్టమైనట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఓయో రూమ్స్ అట, ఇంకేమో రూమ్స్ అట, ఇంకేమో రూమ్స్ అట. ఎక్కడి సంస్కృతి ఇది? మన ఇండియాలో, మన తెలంగాణలో, అసలు మన ఇండియాలో ఎక్కడి సంస్కృతి ఇది? అవసరం అంటారా ఇది? అవసరం అంటారా? నాన్ సెన్స్ కాకపోతే మళ్ళా అలా ఎవరెవరితోనో గడిపిన తర్వాత ఇంకొకటికి చేసుకున్నోనికి ఎలా మనసు వస్తుంది? వాడు లైఫ్ లాంగ్ ఎలా చూసుకుంటారని అనుకుంటారు? వాడికి నిజాలు తెలిసినప్పుడు వాడి పరిస్థితి ఏంటి, వాడు ఎలా సక్రమంగా చూసుకోగలుగుతాడు అనే సోయి ఉండాలి, మనకి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. సరే తెలిసి చేసుకున్నాడు అనుకోండి మొగుడు, ఇక నుండైనా తప్పులు చేయకుండా ఉండాలి. అలా కాదు, అలవాటు పడిపోతారు, ఇంకా వాడి సంసారం సంకనాకి ఇచ్చేస్తారు. ఇంకా వీడితోని మళ్ళీ భరణం తీసుకుంటారు, ఇంకొకటితో చెక్కేస్తారు. 4 రోజులు వీడితో, 4 రోజులు ఇంకొకటితో, 4 రోజులు ఇంకొకటితో, అలా టైంపాస్ చేసేస్తున్నారు. జీవితం అంటే టైంపాస్ జీవితం అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే 30 ఏళ్ళ వరకు పెళ్ళిళ్ళు చేసుకోకపోతే అరెస్ట్ చేయాల్సిందే, అబ్బాయిని కానివ్వండి అమ్మాయిని కానివ్వండి. ఇంకేముంటుందండి? లైఫ్లో సెటిల్ అవ్వడం అట. ఒకప్పుడు కరెక్ట్ టైంకు ఊళ్ళల్లో పెళ్లి చేసేసేవారు, భద్రత ఉండేది. ఇప్పుడు భద్రత కోసం భయపడాలి. ఆడపిల్లకి తల్లిదండ్రులు పెళ్ళిళ్ళ వరకు భద్రతగా ఉంటారు, ఆ తర్వాత భర్త భద్రతగా ఉంటారు, ముసలితనం వచ్చాక పిల్లలు భద్రతగా ఉంటారు. ఎవరో ఒకరు ఆడవాళ్ళని రక్షిస్తూనే ఉండాలి. ఇలా కుటుంబ విషయంలో, సమాజ విషయంలో కానీ సమాజం ఏ రకమైన భద్రత ఇచ్చినా ఇవ్వకపోయినా కుటుంబ బాధ్యత, కుటుంబ పెద్దల బాధ్యత ఏంటంటే తల్లిదండ్రులుగా పిల్లలకి రక్షణ కల్పించడం. ఆడపిల్లల విషయంలో చెప్తున్నా నేను, ఆడపిల్లలకి రక్షణ కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. ఒక అయ్య చేతిలో పెట్టే వరకు, అంటే పెళ్లి చేసి భర్తని హ్యాండ్ ఓవర్ చేసే వరకు భద్రంగా కాపాడుకోవాలి. వారికి వారు రక్షణగా ఉండాలి, వారి రక్షణ ఇంకా తల్లిదండ్రులు చూసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఒక భర్తకి భార్యగా అయినప్పుడు భర్త రక్షణగా ఉంటాడు భార్యకి. ఆ తర్వాత చేతగాని స్థితిలో, అంటే ఒక 60-70 ఏళ్ళు వచ్చినప్పుడు చేతగాని స్థితిలో ఉన్నప్పుడు ఇంకా తనకు పుట్టిన సంతానం రక్షణగా ఉంటుందన్నమాట. ఈ విధంగా కుటుంబ వ్యవస్థ ఒకప్పుడు ఉండేది. సమాజంలో ఇలాంటి ఇప్పుడు చూస్తున్నంతగా పోలీసుల అవసరం ఉండేది కాదు. పోలీస్ స్టేషన్ల కేసులు వచ్చేటి కాదు ఇంతగా. అనవసరమైన కేసెస్ ఇప్పుడు పెరిగిపోతున్నాయి. కోర్టులలో కూడా అనవసరమైనటువంటి కేసెస్ బాగా ఫైల్లో మలగబడిపోతున్నాయి అన్నమాట. అలా పెండింగ్లో ఉంటున్నాయి కేసెస్. ఎన్నని కంప్లీట్ చేసేస్తారు. మళ్ళీ కోర్టుకు పోయిన కేసు మానంగా క్లియర్ అయిపోతుందా? అయిపోదు. కోర్టు వాళ్ళు ఏం చేయాలంటే, నేను చెప్తున్నా, ఇష్టం లేని జంటలని ఎక్కువ కాలం కాలక్షేపం చేస్తూ వాయిదాలు వేస్తూ వాయిదాల పద్ధతిన అటువైపు జీవితం కానివ్వండి ఇటువైపు జీవితం కానివ్వండి ఎవ్వరి జీవితము ఆగం చేయకండి ఎక్కువ టైం వేస్ట్ చేసి. ఎందుకు అంటే ఏళ్ళు తరబడి కేసులు క్లోజ్ అవ్వకుండా అలా జీవితాలు ఆగమైపోతున్నాయి చాలామంది. నిజంగా కొన్ని కేసెస్ ఎట్లా అంటే త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంటుంది. కొన్ని కేసెస్కి టైం పట్టొచ్చు ఇన్వెస్టిగేషన్ కోసం. అందుకు దానికి చెప్పలేం ఒక 1 year 2 years కానీ మొత్తానికి లైఫ్ లాంగ్ ఇలాగే కొన్ని కేసెస్ అలా ఉండిపోతున్నాయి అనమాట. కోర్టు వారు కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ కేసులు ఏ రకమైనటువంటి కేసులు ఎంత త్వరితగతిన పూర్తి చేస్తే అంత మంచిది, వాళ్ళకు ఒక లైఫ్ అందించిన వాళ్ళం అవుతామని చెప్పేసి త్వరితగతిన తీర్పులు అందించడం సబబు అని అంటున్నా.
ఇంకొకటి కుటుంబ వ్యవస్థలు కూడా తల్లిదండ్రులు ఉండే విధంగా తల్లిదండ్రులు ఉంటూ పిల్లలు మెలిగే విధంగా తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా పిల్లలు కూడా మంచి విద్యాబుద్ధులను అభ్యసించి మంచి ప్రయోజకులు మారిన తర్వాత ఇష్టమైన వారిని నచ్చిన వారినే పెళ్లి చేసుకుంటామని చెప్పేసి తల్లిదండ్రులకు నచ్చజెప్పి మరీ పెళ్లి చేసేసుకోండి. నో ప్రాబ్లం, ఎవ్వరికి ఎలాంటి సమస్య రాదు. ఆ చేసుకున్న వాడితో సక్రమంగా కాపురాలు చేయండి. విచ్చుకుపోయే వాళ్ళని ఎవరిని పడితే వాడికి అట్రాక్ట్ అవ్వకూడదు. ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కూడా ఎవరికి పడితే దానికి అట్రాక్ట్ అవ్వకూడదు. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఒక టీనేజ్లో ఏమవుతుందంటే అట్రాక్ట్ అవుతూ ఉంటారు తొందరగా. ఎవరిని చూస్తే వాళ్ళు కొందరికి ఒక రకమైనటువంటి మన గ్లామర్ చూస్తే అట్రాక్ట్ అవుతారు, కొందరు చూస్తే వాళ్ళ యొక్క మాట నడవడి చూస్తే అట్రాక్ట్ అవుతారు, కొందరేమో వాళ్ళ క్యారెక్టర్ చూస్తే అట్రాక్ట్ అవుతారు. ఎక్కువ శాతం మటుకు నన్ను అడిగితే ముఖాలను చూసే పడిపోతారు, వాడిని వేషధారణ చూసి పడిపోతారు. వాడికి ఏముండదు, టిప్ టాప్గా తయారవుతాడు. సోగ్గా తయారైపోయి షూ వేసి టక్ వేసి బెల్ట్ పెట్టి షోక్గా మన హెయిర్ స్టైల్ మార్చేసి టిప్ టాప్గా తయారైపోయి నేను ఇది చేస్తున్నా అని అబద్ధాలు ఆడేవాడికి పూరం బొగ్గాళ్ళకి ఆడపోరగాళ్ళు పడతారు. అలా మోసం చేసేస్తారనమాట. అట్లా తయారైపోతున్నారు అబ్బాయిలు, అలా తయారైపోతున్నారు. అమ్మాయిలు ఏం చేస్తున్నారు, వెనక ముందు ఆలోచించకుండా టెంప్ట్ అయిపోయి అబ్బాయిలు వాడు ఏంటి, వాడి కులం ఏంటి, వాడి గోత్రం ఏంటి, వాడి పరిస్థితి ఏంటి, వాడి స్థితిగతులు ఏంటి, వాడు ఎక్కడోడు ఏ ఊరోడు ఇవన్నీ ఏం తెలుసుకోకుండా తొందరపడి అట్రాక్ట్ అయిపోయి కమిట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ తర్వాత అయ్యో బోమని అనుకోవడాలు, తర్వాత బాధపడాలి, జీవితాలాగం చేసుకోవడాలు, ఇలాంటివి చేసుకోకండి ఎవరు కూడా. ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి. నేను చెప్పేది ఇద్దరికి చెప్తున్నా. మగపిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా మగపిల్లలకి నేర్పించాల్సినవి చాలా విషయాలు ఉంటాయి. ఆడపిల్లలు ఎట్లాగో అనుకువగా అన్ని విషయాలు నేర్చేసుకుంటారు తల్లిదండ్రుల దగ్గర. ఆల్రెడీ వాళ్ళకి పిల్లలకి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మగపిల్లలు ప్లాన్లు వేసి మరీ ఆగం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి చెడు ఆలోచనల్లో పోకుండా తల్లిదండ్రులు ముందు జాగ్రత్తగా మగపిల్లలకి బుద్ధి జ్ఞానం నేర్పించి పంపించండి. బయటికి పంపించినప్పుడు చెప్తున్నా, ఎందుకు అంటే మగపిల్లలకు బుద్ధి జ్ఞానం సరిగా ఉన్నదనుకోండి, ఆడపిల్ల అది ఎంతటి వెధవేషాలు వేసినా కూడా దానికి టెంప్ట్ అయిపోరు. నిజమే కదా, తొందరపడిపోరు, ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఆడపిల్లలంతా ఎదవేషాలు ఏం వేయరు. ఆ వచరాని మగళ్ళ గురించి అందరు అలా ఉంటారు అందరు ఆడపిల్లలు అలాగే ఉంటారని చెప్పడానికి లేదు, అందరు మగపిల్లలు అలాగే ఉంటారని అనడానికి లేదు. బట్ చెప్తున్నా, సోకి లేని వాళ్ళు మాత్రమే ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటారు. అలాంటి పిచ్చి పనులకు పోకండి. జనరేషను మీది, ఇప్పుడు జనరేషన్ అంతా కూడా మీకు మంచి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెప్పేది ఒకటే. మగపిల్లలు కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, ఇవాటి సమాజానికి ఏ రకంగా ఉపయోగపడట్లేదు. అప్పుడు చూడు, డబ్బు సంపాదించుకోవడమే జీవితం అవుతుంది. ఆ డబ్బును తెచ్చి ఇంట్లోకి పెడితే ఆ కుటుంబం కూడా సరిగా ఉంచుకోకుండా కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడం, ఇంకా సమాజాన్ని ఏం ఉద్ధరిస్తారు, ఇంకా చేసే ఉద్యోగాలలో అంకిత భావం ఉండదు. పిల్లలు సక్రమంగా నడుచుకోకపోతే వాడు బయట లంచాలు తీసుకుంటాడు, రూపాయి ఎక్కువ సంపాదించుకోవడం కోసం. బయట గించాలు తీసేసుకొని వాడు రూపాయి ఎక్కువ సంపాదించుకొచ్చి పెడితే ఇంట్లో పిల్లమేమో ఇంకా అది తక్కువ ఇది తక్కువ అని చెప్పేసి అది వచ్చిరాని గొడవలు చేస్తూ ఉంటుంది. నాకంటే ఆడపిల్ల కంటే మగాడు తక్కువ సంపాదించినా కష్టమే, మగాడి కంటే ఆడపిల్ల ఎక్కువ సంపాదించినా కష్టమే. ఇలా తయారైపోయింది. సంపాదనే ధ్యేయంగా బతుకుతూ ఉన్నారు. ఇంకొకటి డబ్బులే జీవితం అన్నట్టుగా బతుకుతున్నారు. అది కాదు, డబ్బు మనకు అవసరం జీవితానికి. బట్ జీవితంలో డబ్బు ఎంత అవసరమో అంత అవసరాన్ని మటుకే సంపాదించుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి. ఎక్కడ ఏ రకమైనటువంటి ఖర్చులు పెట్టుకోవాలో ఆ రకమైన ఖర్చులు పెట్టుకోవాలి. ఏ రకంగా సంపాదించాలో నీతిగా ఆ రకంగా సంపాదించుకోవాలి. ఆ దానిని ధర్మంగా ఖర్చు పెట్టుకోవాలి, ధర్మంగా కష్టపడి సంపాదించుకోవాలి, ధర్మంగా కాపురాలు చేసేసుకోవాలి. సంసారాలు ధర్మబద్ధంగా ఉండాలి. కానీ విచ్చలవిడి శృంగారంతో విచ్ఛిన్నమయ్యేలా చేసుకోకూడదు. లవ్లో నిజాయితీ ఉండాలి. నేను అనేది అది, లవ్లో నిజాయితీ ఉండాలి, నీతి ఉండాలి. అప్పుడే స్వచ్ఛంగా లైఫ్ లాంగ్ సంసారం చేసుకోగలుగుతారు. ఆ రకమైనటువంటి ప్రేమలు దొరికినప్పుడే ప్రేమించేసుకొని పెళ్లి చేసుకోండి. లేదా పేరెంట్స్ చూసినటువంటి సంబంధాలను చేసుకొని ఉద్ధరింపబడండి సమాజాన్ని. అలా తయారవ్వండి.
బట్ బచ్చిరాని ఇలాంటి వేషాలు, షోకేష్లు, మేకప్లు ఇవన్నీ అవసరమా? ఆడపిల్లలు మామూలుగా లేరు, పార్లర్లకు పోతా ఉన్నారు మామూలుగా ఎట్లా తయారవుతున్నారంటే ఇంకా చెప్పక్కర్లేదు. లిప్స్టిక్లు లేనిది బయటికి పోరు. పౌడర్లు, లిప్స్టిక్లు ఇవన్నీ పెట్టింది షోక్గా తయారవ్వంది పోరు. ఇంకా నేనంటే కోపం వచ్చేస్తుందేమో ఒక్కొక్కరికి, కానీ చెప్తున్నా, పార్లర్లో బతికి చేస్తారు. అయ్యవ సంపాదించిన సంపాదన అంతా పార్లర్ల పాలు. ఎప్పుడో పెళ్లి కూతురుకు మేకప్ వేసేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు రోజు మేకప్పే. ఇంకా ఏం చెప్తాం, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. ఎవరమైనా అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. ఆడవాళ్ళం ఉండే విధంగా ఉండాలి, కుటుంబాలు బాగుపడతాయి. ఒకటే మాట చెప్పేది అంతే, ఆడవాళ్ళగా మెదిలితే మగాళ్ళకి అవమానం జరగదు. ఆడవాళ్ళుగా మెదిలితే మగాడికి గౌరవం. ఆడవాళ్ళుగా మెదిలితే కుటుంబానికి గౌరవం. ఆడవాళ్ళుగా మెదిలితే మహిళ లోకానికి గౌరవం. మన భారతదేశానికి గౌరవం. మన భారతదేశ సంస్కృతిని మనం అలవర్చుకోవాలి తప్పించి ఇంకా ఇతర దేశాలకు మన సంస్కృతిని అలవాడేలా చేయాలి తప్పించి బయట దేశాల సంస్కృతిని తీసుకొచ్చి మనపై రుద్దుకోకూడదు. వాళ్ళలో మనం చూసి వదిలేయాలి తప్పించి వాళ్ళకేది అవసరమో వాళ్ళు చేస్తూ ఉంటారు. మనకేది అవసరమో మనమే చూసుకోవాలి, కానీ వాడు తొడగోసుకుంటాని మనం మెడగోసుకున్నట్టుగా చేయకూడదు. బయట పక్కింటి వాళ్ళు ఎవరో ఏదో వేషం పడుతున్నారని చెప్పేసి మనం వేషం పడడానికి ఇష్టపడకూడదు. ఎవరి లైఫ్ ఏంటి, ఎవరి కుటుంబం ఏంటి, ఎవరి స్థితిగతులు ఏంటి, ఎవరి రాష్ట్రం ఎలాంటిది, మరి ఎవరి దేశం ఎలాంటిది, ఎవరి సంస్కృతి ఏంటి, ఎవరి ఆచార సంప్రదాయాలు ఏంటి, ఎవరి కులగోత్రాలు ఏంటి, ఎవరు ఏ రకంగా బతకాలి, ధర్మం అంటే ఏంటిది, న్యాయం అంటే ఏంటిది, ఇవి తెలుసుకొని అవగాహన ఎంబడి ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి ధర్మబద్ధంగా జీవించడానికి అలవాటు పడండి, ఇష్టపడండి. లైఫ్ అందంగా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నా. చివరిగా ఇలాంటి వచ్చిరాని మెహందీలు ఎక్కడ పడితే అక్కడ వేయించుకోవడాలు, ఎక్కడ పడితే అక్కడ టాటిల్ వేయించుకోవడాలు, ఎక్కడ పడితే అక్కడ ఒకరిని చూసి ఒకరు ఒళ్ళుకు వాతలు పెట్టుకోవడాలు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా చేసుకోవద్దు. ఒకరిని చూసి ఒకరు వేషాలు పడడానికి ఇష్టపడకండి. ఆడపిల్లలు జాగ్రత్త, బీ కేర్ఫుల్. మంచిగా చదువుకోండి, ఉద్యోగం సంపాదించుకోండి, తర్వాత నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడండి. పేరెంట్స్ నొప్పించుకొని మరి అలా ఒక మైండ్ మెచ్యూర్ లెవెల్లో అలా ఉండండి. అలా సంసారాలు చేసుకోండి, ఉద్ధరించబడండి రాష్ట్రాన్ని, దేశాన్ని. మీ యొక్క తెలివిని, మీ యొక్క దాన్ని ఏమంటారు, మీ యొక్క పనితీరు అలా సమాజానికి ఉపయోగపడాలి, కుటుంబానికి ఉపయోగపడాలి. కనీసం సమాజాన్ని ఉద్ధరించకపోయినా ఎవరి కుటుంబాన్ని వారు ఉద్ధరించుకునేటట్టుగా ఉన్నా సరిపోతుందని నేను చెప్తున్నా. ఆ రకంగా ఆలోచించండి. ధర్మంగా మెలగడానికి ఇష్టపడండి, ధర్మబద్ధంగా జీవించడానికి ఇష్టపడండి. కొంచెం కష్టమైనా పర్లేదు, ఓర్చుకోవాలి, ఓపికగా కోరికలు అదుపులో పెట్టుకొని నచ్చిన వారిని చేసుకునేంత వరకు ఓపికగా ఉండండి. తొందరపడి తప్పుటడుగులు వేయకండి అని చెప్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. విన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం. మళ్ళీ చెప్తున్నా, అందరూ మా పిల్లలు లాంటి వాళ్ళుగానే భావించి, పెళ్లి కానిటువంటి వాళ్ళైతే మా పిల్లలుగానే భావించి చెప్తున్నా. ఎవరికైనా ఇంటింటికి ఉంటారు పిల్లలు. తల్లిదండ్రుల మాట వినండి. మీ చదువులు పూర్తయ్యే వరకు తల్లిదండ్రుల మాట వినండి. ఉద్యోగం సంపాదించినప్పుడు మీకు ఒక రకమైనటువంటి మంచి మెచ్యూర్ లెవెల్లో ఒక మంచి నిర్ణయానికి వచ్చేసేయండి. మీకు నచ్చిన వారిని ఇష్టపడి పెళ్లి చేసేసుకోండి. తల్లిదండ్రులు నొప్పించి ఎవ్వరూ కాదన్నారు అప్పుడు. అలా చదువుకోండి బుద్ధిగా. ఎవరైనా కూడా ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, అందరికీ చెప్పేది సజెషన్ ఒకటి, పెళ్ళికి ముందర ఎవరు టచ్ అప్లు కాకండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. విన్నందుకు పాటించినప్పుడే కష్టం అనిపించినా పాటించినప్పుడు చూడండి. అబద్ధమాడి బ్రతుకుతున్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్కును నీతిగా నిజాయితీగా మెలిగి నిజంతో బతుకుతున్నటువంటి వాళ్ళ లైఫ్కి ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్కి చాలా తేడా ఉంటుంది. అలాగే తప్పులు చేసినటువంటి వారి లైఫ్కి, తప్పులు చేయకుండా ధర్మంగా మెలిగేటువంటి వారి లైఫ్కి ఉన్నటువంటి సాటిస్ఫాక్షను అధర్మం పాటించే వారికి ఉండదని నేను చెప్తున్నా. ఎందుకంటే మనం ఎప్పుడైతే నీతి, నిజాయితీ, ధర్మంతో మెదులుతామో అప్పుడు మనం పాటించినటువంటి ధర్మమే మనల్ని రక్షిస్తుంటుంది అనమాట జీవితాంతం కూడా. మంచి ఎప్పుడు కూడా చెడిపోదు. ఇప్పుడు మంచికి స్థానం లేకపోవచ్చు, బట్ మంచి ఎప్పుడు కూడా చెడిపోదు. మంచికి ఎప్పుడు మంచి రోజులు వస్తాయని నా నమ్మకం. మంచి మనుషులుగా మెలగండి, మంచి ఆలోచనలతో మంచి ఆచరణలో మెలగండి.
ధర్మబద్ధంగా జీవించండి. ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా కూడా తప్పటడుగులు వేయబోమాకండి, వేషాల పడమోకండి. చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మీకు కోపం వచ్చినా పర్లేదు, ఒకరిని చూసి ఒకరు వాళ్ళు చేసిన పనే మనం చేయాలనేటువంటి పోకడలకు పోకండి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా మనం చేయకూడదు. ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు మెలగాలి, ఎవరి పరిస్థితులకు అనుగుణంగా వారు మెలగాలి, ఎవరి కుల గుణాలను బట్టి వారు మెలగాలి, ఎవరి ఆచార సంప్రదాయాలు వారు గౌరవించుకోవాలి, ఎవరి తల్లిదండ్రులను వారిని గౌరవించుకోవాలి. సమాజాన్ని ఉద్ధరించకపోయినా పర్లేదు, కానీ కుటుంబ విషయంలో కరెక్ట్ మెలినప్పుడు మనం సమాజాన్ని ఉద్ధరించగలుగుతాం. ఆడపిల్లలైనా మగపిల్లలైనా విద్యా బుద్ధులు నేర్చుకొని మంచిగా చక్కగా సక్రమంగా ప్రయోజకులు అవ్వండి, సమాజాన్ని ఉద్ధరించబడండి కుటుంబంతో పాటు. ఓకేనా? అప్పుడు మీకు ఇష్టమైన లైఫ్ దొరుకుతుంది. కొంచెం ఓపిక పట్టితే మన ఎమోషన్స్ని, మన ఫీలింగ్స్ని మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు, మన భావోద్వేగాలని మన అదుపులో ఉంచుకొని బ్రహ్మచర్యం పాటించి, పెళ్ళయ్యే వరకు కూడా బ్రహ్మచర్యం పాటించి సక్రమమైన మార్గంలో వెళ్ళినప్పుడే చదువు సక్రమంగా పూర్తవుతుంది. మంచి జాబ్ దొరుకుతుంది, మంచి మొగుడు దొరుకుతాడు. ఆడపిల్లలకైతే మంచి మొగుడు దొరుకుతాడు, అబ్బాయిలకైతే మంచి అమ్మాయి దొరుకుతుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నా, నా మాట ఆలకించండి. ఖచ్చితంగా మంచి అబ్బాయిలకు ఎప్పుడు కూడా మంచి అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది. మంచి అమ్మాయిలకు ఖచ్చితంగా మంచి అబ్బాయి ఖచ్చితంగా దొరుకుతాడు. అప్పటి వరకు వెయిట్ చేయండి. తొందరపడి తప్పటడుగులు వేసుకోకండి ఎవరు కూడా. ఓకేనా? సమాజానికి నేనేదో చెప్పాలని కాదు, కుటుంబంలో కరెక్ట్ ఉండాలి. మనము కుటుంబంలో కరెక్ట్ ఉంటే సమాజానికి కరెక్ట్ చేయగలుగుతాం ఎవరమైనా. అందుకు మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, పిల్లలందరికీ, చదువుకునే పిల్లలందరికీ ఆచరిస్తారని భావిస్తున్నాను. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఓకేనా? థ్యాంక్ యూ.